కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా వసతులు, అంతకు మించి విలువలతో కూడిన విద్య. ఇది సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం అనంతారం మోడల్ స్కూల్లో సాధ్యమవుతుంది. రాష్ట్రంలోని 33 బెస్ట్ పర్ఫార్మెన్స్ స్కూళ్లలో ఒకటిగా మోడల్ స్కూల్ గురించి తెలుసుకుందాం. మారుతున్న కాలానికి అనుగుణంగా కార్పొరేట్ స్కూళ్లను ఆశ్రయిస్తున్నారు పేరెంట్స్. అలాంటి పేరెంట్స్ కు పైసల భారం లేకుండా చేస్తోంది నల్గొండ జిల్లాలోని అనంతారం మోడల్ స్కూల్. పచ్చని చెట్ల నడుమ ప్రశాంత వాతావరణంలో కార్పొరేట్ స్థాయిలో విద్యనందిస్తోంది. అంకిత భావంతో విద్యార్థులపై టీచర్లు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. తిరుమలగిరి మండలం అనంతారం మోడల్ స్కూల్లో ఆదర్శంగా తీర్చిదిద్దారు ప్రిన్సిపల్ పెద్దకోల సంజీవ్ కుమార్. 2025లో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా నిరంతరం పాఠశాల అభివృద్ధికి అంకితమయ్యారు. ప్రిన్సిపల్ కృషితో అడ్మిషన్లు పెరగడమే కాదు, విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించే స్థాయికి చేరుకున్నారు. విద్యతో పాటు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి యోగా, కరాటే శిక్షణ, బ్యూటీషియన్ కోర్సులు, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఆధునిక లైబ్రరీ వంటివి ఏర్పాటు చేశారు. అలాగే ఎక్స్పోజర్ విజిట్స్ ద్వారా ప్రాక్టికల్ లెర్నింగ్ ను ప్రోత్సహిస్తున్నారు. స్పెషల్ గా చెప్పాలంటే తిరుమలగిరి అనంతారం మోడల్ స్కూల్ అనేది ఒక బ్రాండ్. ఎందుకు బ్రాండ్ అంటున్నామంటే, ఒక రకంగా చూసుకుంటే ఏ ల్యాబ్ అయినా తీసుకోండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బాటనీ, జువాలజీ, కంప్యూటర్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్, లైబ్రరీ. రిజల్ట్స్ విషయానికి వస్తే 10th క్లాస్ రిజల్ట్స్ గత 10 సంవత్సరాల నుంచి కాకుండా ఇప్పుడు కూడా ఏ సంవత్సరం కూడా మనకు రిజల్ట్స్ విషయంలో 100% రిజల్ట్ అనేది 100% ఉంటుంది. దాంతోపాటు మండల్ లెవెల్లో అందరికంటే ఎక్కువ మార్కులు మన పిల్లలకే రావడం, కలెక్టర్ ద్వారా కూడా బెస్ట్ స్టూడెంట్స్గా మన పిల్లలు ఎంపిక చేయడం అనేది జరుగుతుంటుంది. ఎన్ఎంఎంఎస్కి వచ్చేస్తే మండల్ లెవెల్లో ఇప్పటి వరకు హైయెస్ట్ ఎన్ఎంఎంఎస్ సాధించినటువంటి మోడల్ స్కూల్గా గుర్తింపు ఉన్నది. గ్రామీణ విద్యార్థులు అన్ని విషయాలు తెలుసుకునేలా హై టెక్నాలజీ పద్ధతుల్లో విద్యా బోధన చేస్తున్నామంటున్నారు టీచర్లు. ప్రతి విద్యార్థిపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు చెప్తున్నారు. ఇక్కడ పిల్లలు బాగా స్ట్రెస్ గురవుతున్నారు మా పిల్లలు, అందుకే యోగా అనేది కంటిన్యూ చేస్తాను. స్ట్రెస్ గురి కాకుండా ఉండాలంటే మెడిటేషన్లో కూర్చొని ప్రాణాయామం చేస్తారు. ఇక్కడ మా సార్లు గిట్ల నాకు బాగా సపోర్ట్ చేస్తారు. రోజు కంటిన్యూగా మెడిటేషన్లో కూర్చోబెట్టి మూర్ఛ ప్రాణం చేపిస్తా. మూర్ఛ ప్రాణం ఏకాగ్రత పెరగడానికి, సైనస్ ప్రాబ్లం తగ్గడానికి, మెయిన్ మైగ్రో నొప్పి తగ్గుతుంది. మా పిల్లలు అలాంటివి బాగా చేస్తారు. ఇంతకుముందు ఒక అమ్మాయికి ఇలానే కళ్ళు తిరగడం అలాంటివి చేస్తే మూర్ఛ ప్రాణం చేపించిన, అది చాలా క్యూర్ అయింది. మా స్కూల్కి వచ్చేసి మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ మాది బ్యూటీ అండ్ వెల్నెస్ ట్రేడ్ ఉంటుంది. ఇక్కడ పిల్లలు మ్యానిక్యూర్, పెడిక్యూర్, థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, బ్లీచింగ్, మేకప్, హెయిర్ స్టైల్స్, మెహందీ, ఇటువంటి బ్యూటీ థెరపీ సర్వీసెస్ అన్నీ ట్రైన్ అవుతూ ఉంటారు. ఇక్కడ మేము బేసిక్స్ ఇస్తే వీళ్ళకి ఫర్దర్గా స్టడీతో పాటు ఒక స్కిల్ అనేది ఉంటుంది. ఫర్దర్గా ఫ్యూచర్లో సెటిల్ కావడానికి ఉపయోగపడుతుంది ఈ స్కిల్ వల్ల. పిల్లలకి అన్ని రకాల ల్యాబ్ యాక్టివిటీస్ ఫ్రమ్ 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అన్ని ల్యాబ్ యాక్టివిటీస్, ప్రతి యాక్టివిటీ చేయించడం జరుగుతుంది సార్. పిల్లలు చాలా శ్రద్ధగా ఈ ల్యాబ్ యాక్టివిటీస్ అన్నిటిని నేర్చుకుంటున్నారు. వాటికి సంబంధించి ఇంకా ఇన్నోవేటివ్గా అనేక రకాలైనటువంటి ప్రాక్టికల్స్ను కూడా పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. సో ప్రతి కృత్యాన్ని వాళ్ళు శ్రద్ధగా అన్ని రకాలైనటువంటి విషయాలను వీళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ మా స్కూల్లో వచ్చేసి వాలీబాల్, కబడ్డీ, త్రోబాల్, బాస్కెట్బాల్, ఖోఖో, టెన్నికైట్ మొదలగున్న గేమ్స్ను స్కూల్లో రోజు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది పిల్లలతోని. అథ్లెటిక్స్ 100 మీటర్స్, 400 మీటర్స్ ట్రాక్ కూడా ఉన్నది మా స్కూల్లో. రోజు ప్రాక్టీస్ చేస్తాము మా స్కూల్లో. డిస్ట్రిక్ట్ లెవెల్ వాలీబాల్ 4 సెలెక్ట్ అయ్యారు. స్టేట్ లెవెల్ 1 సెలెక్ట్ అయ్యారు. సాత్విక్ అనే అబ్బాయి, గణేష్ అనే అబ్బాయి ఇద్దరు స్టేట్ లెవెల్ సెలెక్ట్ కావడం జరిగింది. ప్రస్తుతానికి నేను ప్రతిరోజు సాయంత్రం టైంలో 1 అవర్ స్కూల్ అయిపోయినాక కూడా స్కూల్లో నేను రోజు ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది పిల్లలతోని. స్కూల్లో హెల్తీ వాతావరణం ఉంటుందంటున్నారు విద్యార్థులు. చదువుతో పాటు తమను ఆటల్లో కూడా స్కూల్ ఎంకరేజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ స్కూల్ వల్ల నాకు IIIT సీట్ వచ్చింది. ఇక్కడ టీచర్స్ కానీ సార్ వాళ్ళు కానీ నన్ను ఎంతో ఎంకరేజ్ చేసినారు. దానివల్ల నాకు సీట్ వచ్చింది. నేను ఏమన్నా స్టడీస్లో డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి అడిగేదాన్ని. వాళ్ళు నాకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. కరాటే అనేది మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది నా సొసైటీలో చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎ గర్ల్ అండ్ ఉమెన్ ఆల్సో. ఇది నేను లాస్ట్ 1.5 year నుంచి నేర్చుకుంటున్నాను మా కోచ్ ద్వారా ఇన్ మై మోడల్ స్కూల్ అనంతారం. ఐఎమ్ గ్లాడ్ టు లర్న్ దిస్ కరాటే. పిల్లల్లో ఇది నేర్చుకోవడం వల్ల వాళ్ళకున్న అవగాహన అనేది చాలా పెరిగింది.
అంటే ఇప్పుడు డైలీ లైఫ్లో దీనికి మెయిన్ మోటివ్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఇప్పుడు ఉన్న సొసైటీలో ఉన్న కాంపిటీషన్లో పిల్లలకి ఎట్లా మనం మోటివేట్ చేసి వాళ్ళకి అందరికీ జాబ్స్ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ ఇప్పుడు. కాబట్టి దీని ద్వారా పిల్లల్లో కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి పెంచడం జరుగుతుంది. 9th to ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అండి. 9th 10th ఏంటి అంటే బేసిక్స్, అంటే కంప్యూటర్ బేసిక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులోనూ డేటా ఎంట్రీ ఆపరేటర్గా వాళ్ళకి ఫ్యూచర్ ఏమన్నా వాళ్ళు డిసైడ్ చేసుకునే విధంగా మనకు సబ్జెక్ట్ అనేది మోటివేట్ చేయడం జరుగుతుంది. క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం పెంపొందించేందుకు స్కౌట్ అండ్ గైడ్ శిక్షణను అందిస్తున్నారు. పీఎం శ్రీ పథకం కింద జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించడం ఈ పాఠశాల విజయానికి మరో నిదర్శనం. పాఠశాలకు వచ్చి వెళ్లడం మాత్రమే కాకుండా ప్రతి విద్యార్థి భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న టీచర్ల కృషి ఆదర్శనీయం అంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.